హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. సో నేనైతే చంద్రతాల్ నుంచి త్వరగానే వచ్చేసాను అనమాట. నేను నిన్న వ్లాగ్ చంద్రతాల్లో ఎండ్ చేస్తుంటాను కదా. సో చంద్రతాల్ నుంచి మేము త్వరగా మార్నింగ్ వచ్చేసాం. చంద్రతాల్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఏం రాలేదు, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అనమాట. చంద్రతాల్ లేక్ నుంచి 5 కిలోమీటర్స్ అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాచా చాచీ డాబా ఉంది కదా, సూపర్ డాబా అనమాట గాయస్. ఇది ఎక్సలెంట్గా ఉంది, ఫుడ్ మొత్తం సూపర్ టేస్ట్. వీళ్ళ దగ్గర శిలాజిత్ ఒరిజినల్ దొరుకుతూ ఉంది. ఓకే యా, సో గాయస్ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చింది దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చూడండి, నచ్చినట్టు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ నుంచి చంద్రతాల్ టు వీఆర్ గోయింగ్ టు మనాలి. దిస్ ఈస్ ది లాస్ట్ డే అనమాట మన స్పిటి రైడ్లో. అదే గైస్ చాచా చాచీ అని ఉంది కదా, సూపర్ దాబా గైస్. అది ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి మనకి మనాలి ఒక 90 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ఒక 5 o'clock అంతా రీచ్ అయిపోతాం అనమాట. ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఈ ఏరియా త్వరగా డెవలప్ అయిపోతాం గైస్ ఈ ఏరియాలో ఉన్నామంటే. ఎందుకంటే చాలా క్లీన్ ఉంది, గాలిలో మాయిశ్చర్ అయితే లేదు గైస్. ఈ ఏరియా అట్టుంది అసలు చెప్పాలంటే. సో మనకి లే హైవే దగ్గర వచ్చేంత వరకు నాకు తెలిసి రోడ్ ఇలాగే ఉంటుంది గైస్, నో డౌట్. అంతా ఆఫ్ రోడే. హైవే హైవే ఉంది కదా, ఆ హైవే పట్టుకునేంత వరకు, హైవే వచ్చేంత వరకు మొత్తం ఇది ఆఫ్ రోడే. ఏం చేయలేము, దట్స్ ఓకే. ఇంకొక 90 కిలోమీటర్స్ ఉంది అంతే, ఎక్కువ ఏం లేదు. ఒక 4 o'clock 5 o'clock అంతా వెళ్ళి మనాలిలో రూమ్ ఇచ్చారనమాట మనకి. పోయి చేరుకున్నామంటే అండ్ దెన్ విల్ సీ ఏం చేయాలి. అక్కడ లగేజ్ కొంచెం మొత్తం తీసేసి ప్యాక్ చేయాలి. లగేజ్ బాగా ప్యాక్ చేసేసి దాని తర్వాత ఇంకా బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోవడం. రేపు అనమాట, రేపు అయితే నేను బుక్ చేసుకున్నాను ఫ్లైట్ చండీగఢ్ టు బెంగళూరు. సో చూద్దాం ఎన్ని గంటల ప్యాక్ చేయాలి ఏంటి అనేసి. రోడ్డు 2 పక్కల వేసి చూడండి కదా ఎట్టుందో. చూడండి, రోడ్డుకి 2 పక్కల వేస్తుంది చూడండి, ఎక్సలెంట్. ఏమైంది, ఎవరన్నా పడ్డారా ఏంది? ఇక్కడ కొంచెం కూడా బైక్ తోలకుండా నిలుపుకున్నాం అనుకో, వైజర్ తీయలేదంటే ఊపిరాడట్లేదు. ఎంత ఇది చూడండి, ఇక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ. చూడండి ఎట్టుందో, ఈ పక్క ఆ పక్క మంచు, మధ్యలో రోడ్డు. ఓహో, చూడండి ఎట్టుందో. ఈ బైక్లో వేరే సరిగ్గా లేదు, ఈ బైక్ వేరే.
షాక్ అబ్జార్బ్స్ విచిత్రంగా ఉన్నది. అమ్మా 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 ఎగురుతాను. షాక్ అబ్జర్వర్ పంప్ అవుతుంది. చూడండి బాబు, మొత్తానికైతే క్రాస్ చేసి అది ఆ ముందరంతా చూడండి మంచి పర్వతాలు ఎలా ఉన్నాయో. ఓహో ఇక్కడ ఇంకొకటి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? అబ్బా మోషన్ సిగ్నెస్ వచ్చేస్తుంది కదా ఈ ఏరియాలో. ఎక్కడి నుంచి చెప్పండి? చంద్రకాల నుంచే. చూడండి గైస్, ఇక్కడిగా రివర్ పోతాం చూడండి గైస్, సూపర్ కదా. దెన్ ఈ పక్క చూడండి మళ్ళీ మంచు, ఈ పక్క ఓ ఓ ఓ స్లో అప్ప. ఎక్కడెవరో బండి నిలబెట్టేస్తున్నారు చూడండి, నిలబెట్టేసి అదే చేస్తున్నారు మంచులో. వావ్, ఈ పక్క ఆ పక్క చూడండి మంచు. యప్పా బ్లాక్ ఐస్. బ్లాక్ ఐస్ అండ్ స్కిటిఫైయింగ్. స్లోగా పోవాలి. ఓకే, ఓ ఓ ఓ ఇంకొకటి చూడండి అక్కడ. ఓ అందరూ చూడండి మంచం మీద ఆడుకుంటున్నారు. Snow pass, passing through snow mountains. ఏమండి, మేమైతే ఆపట్లేదు, వెళ్ళిపోతాను నేను. చూడండి, పాసింగ్ త్రూ స్నో మౌంటైన్స్. ఓ
ఇంకోటి కూడా వచ్చింది చూడండి. వావ్, అటు పోవట్లేదా? ఓ ఎందుకు ఆపారు అక్కడ వెహికల్స్ అన్నీ? అప్పా, సో మనమైతే ఇంకా ఎక్కడ ఉన్నాం, ట్రాఫిక్ జామ్ అనమాట. ఎట్లా చూడండి, ఐస్ చూడండి పక్కన ఎట్లుందో. రెండు వెహికల్స్ వస్తున్నాయి, దానివల్ల జామ్ అనుకుంటా. రోడ్ వేరే నేరో ఇక్కడ. ఓహో ఓహో అబ్బా, వావ్. చూడండి, ఓ షిట్, ఏదో వెహికల్ పడిపోయింది. ఇట్స్ నాట్ దట్ ఈజీ గైస్ ఇక్కడ దొరకడం. బాడీలో ఎనర్జీ ఉండాలి, బాడీ ఫిట్గా ఉండాలి, ఎన్ని ఉంటాయి అందులో. ఇది బ్లాక్ ఐస్ ఇక్కడ అంతా, స్కిడ్ అవుతాం బండి బాగా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ 1-2 చోట్ల పడడం కామన్. చూడండి, ఇది మొత్తం బ్లాక్ ఐస్. చూసారా ఎట్టుందో? సో నిదానంగా తీసుకురావాలి. యప్ప, అయ్యోడు అప్పా పాప.
డేంజర్ గైస్, భయంకరమైన డేంజర్. అబ్బా మొత్తానికి చేరుకున్నాం. ఎటు చూడండి ఒక వ్యూ, చూడండి వ్యూ ఎట్టుంది ఇక్కడ. వావ్, యాక్చువల్గా ఇక రైడ్ చేయాలంటే బైకింగ్ స్కిల్స్ మాత్రం సరిపోదు, బాడీలో స్టామినా ఉండాలి, బాడీ బాగా ఫిట్గా ఉండాలి గైస్. ఓకే, లెట్స్ గో ఫ్రమ్ హియర్. వా 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 వా, బ్లాక్ ఐస్ అంతా, జాగ్రత్తగా వెళ్ళాలి. చూడటుందో ఏరియా మొత్తం. తప్ప ఓహో, ఇంకా ఎంత దూరం ఉందో ఈ విధంగా తెలియట్లేదు గైస్. ఈ ఆఫ్ రోడ్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ అలాంటి గుంతలు, పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు, వాటి మీద అంతా రైడ్ చేసుకురావడం కొంచెం కష్టం. చూడండి, అమ్మ వా, ఆ ముందర చూడండి గైస్ ఎట్టుందో, సూపర్. మళ్ళీ ఒక వాటర్ కాస్ట్ చూడండి గైస్. ఈ దీంట్లో ఎలా పోవాలో ఇది బెస్ట్. అమ్మ, అది షాక్ అబ్జర్వ్ ప్రాబ్లము, చెప్తే వినరు, ఎత్తెత్తేస్తూ ఉంది. అమ్మా, చేతులంతా నొప్పి చేసాయి దీన్ని తోలి. అబ్బా,
ఓ ఓ ఓ మొత్తం ఈ సస్పెన్షన్ మొత్తం బాడీ మీద చూపిస్తుంది నాకు. బా ఇంకా మనం అయితే ఆఫ్ రోడ్నే వెళ్తున్నాం గైస్. బీభత్సమైన ఆఫ్ రోడ్. ఎట్లుందంటే ఆఫ్ రోడ్ బాబోయ్ అసలు చెప్పలేం. రాళ్ళు, గులక రాళ్ళు. డేంజరస్ రోడ్స్ కదా ఇవన్నీ. ఏంటండి మళ్ళీ ఏదో క్రాసింగ్ వచ్చింది. అబ్బా ఇట్లా చూడండి గైస్ ఎట్టుందో. అండ్ దెన్ ఎక్కడ ఆఫ్ రోడ్ చూడండి. ఓహో అమ్మా అప్పా ఎంత చూడండి ఎట్టుందో. పెద్ద పెద్ద రాళ్ళు. సో మేమైతే ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఒక దగ్గర మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయితే మేము ఉన్నాం ఇక్కడే. సో ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం ఇక్కడ నుంచి. సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చి పేరు వచ్చి చీనాబ్ రివర్ బ్రిడ్జ్ అంట. చీనాబ్ రివర్ అంటే తెలుసు కదా, ఈ రివర్ వచ్చి పాకిస్తాన్కి వెళ్తుంది. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తుందన్నమాట. ఎంతో దూరం ప్రవేశిస్తాను చూడు. సో ఇప్పుడైతే రిస్ట్రిక్షన్ చేశారనుకోండి ఈ రివర్ అనమాట. ఎంత నీళ్ళు చూడండి. చీనాబ్ రివర్ ఇది వచ్చి పాకిస్తాన్కి వెళ్తుంది అనమాట. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది ఆ రివర్. సో నాకు తెలిసి చీనాబ్ రివర్ మనకు పక్కనే వస్తుందని అనుకుంటున్నాను. మనాలికి మనకి 63 కిలోమీటర్స్ అయితే ఉంది, 2 hours అని చూపిస్తుంది. అంటే యావరేజ్గా పర్ అవర్ 30 కిలోమీటర్స్ అనమాట. అదో స్నానం చేస్తున్నారు ఇక్కడ. ఓ రివర్ క్రాసింగ్ చూడు, ఎన్ని రివర్ క్రాసింగ్లో.
సో అలాంటి రివర్ క్రాసింగ్ పాయలుగా వెళ్ళి ఆ చీనాబ్ రివర్కి అయితే ఆ రివర్ అయితే కలుస్తుంది నీళ్ళు మొత్తం. సో కాబట్టే అంత ఫోర్స్గా వెళ్తాం నీళ్ళు. ఏమండి మొత్తం ఆఫ్ రోడ్ అబ్బా సారీ. ఆఫ్ రోడ్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ రోడ్, ఎక్స్ట్రీమ్ రోడ్ కూడా తక్కువే, అంత ఆఫ్ రోడ్ ఇది. సూపర్ కదా. కొండ ప్రాంతాలు, ఇంకొక రివర్ క్రాసింగ్. ఎన్ని రివర్ క్రాసింగ్లు రా బాబు, చూడండి. అప్పా అప్పా, అబ్బా ఇంకొక రివర్ క్రాసింగ్ ఇక్కడ. షూలు అంతా తడిచిపోయినాయి బాగా. ఇంకొక రివర్ క్రాసింగ్ దేవుడా. ఓ ఓ ఓ, అబ్బా చూడండి, అదే చీనాబ్ రివర్. సో ఇప్పుడు నేను రివర్ క్రాసింగ్ చేశాను కదా ఒక 2-3, అలాంటి రివర్ క్రాసింగ్లో నుంచి నీళ్ళంతా ఇప్పుడు ఎలా పోవాలి, పైన కింద. తెలియట్లేదే. చూడండి మట్టి, సరే మంచు ఎంత బ్లాక్గా ఉండదు. మంచు మీద గడ్డి కూడా నిల్చున్నది, అంటే ఎంత పాత చూడండి ఇది. ఓ ఓ, ఇలాంటి చిన్న చిన్న గ్లేషియర్ అంతా కరిగి నీళ్ళుగా మారి పోయి మన చీనాబ్ రివర్కి అయితే వెళ్ళి కలుస్తుంది అనమాట. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి అన్నీ చూడండి ప్లెంటీ ఆఫ్ వాటర్ వెళ్తా ఉంది. అందుకో మన ఇండియా వాళ్ళు ఆపేశారు, చీనాబ్ రివర్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళకుండా ఆపేశారు. पूरा रास्ता ऐसे है, ये पूरा हाँ. ఇలా చూడండి గైస్ ఒకసారి, అబ్బా ఆ వాటర్ ఫాల్ చూడండి, వావ్. సూపర్ వాటర్ ఫాల్.
చూడండి వాటర్ ఫాల్ ఎట్లుందో. అప్పా బాబు ఇప్పుడు మళ్ళీ తెరిచింది. అప్పా 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 ఈ అమ్మ నరకరా బాబు. స్పిటి ఎటుంటే ఎమ్మ ఎమ్మ స్కిట్ అవుతుంది భయంకరంగా. స్పిటి ఎటుంటే ఇంకా జన్స్కార్ ఎటు ఉంటుందో. అబ్బా ఓకే గైస్, మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. ఇదే చూడొచ్చు, ఇదేంటంటే లే మనాలి హైవే కదా, ఇదే అనమాట లే మనాలి హైవే. సో ఇక్కడి నుంచి మనకి హైవే అయితే దొరుకుతుంది. అదండి అటల్ టనల్ 12 కిలోమీటర్స్, మనాలి 45 కిలోమీటర్స్. అది చూసారా బోర్డు, అటల్ టనల్ 12, రోహతాంగ్ మనాలి 45. సో ఇది అన్నమాట హైవే. ఇక్కడ నుంచి ఓకే గైస్, మనకి రోడ్డు ఎంత సోపు పా. నరకం ఎలా ఉండాలో అలా ఉండింది నరకం అసలు. అబ్బా వేరే లెవెల్ గైస్. చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా ఎట్లుందో. పై నుంచి వస్తుంది చూడండి, పై నుంచి వస్తుంది. సూపర్. అప్పా ఎంత పై నుంచి వస్తుంది చూడండి. ఓకే గైస్, సో మనం ఇక్కడ నుంచి బయలుదేరొస్తున్నాం. ఇక్కడ నుంచి మనకి మనాలి 42 అనమాట. 12 కిలోమీటర్స్ వచ్చి అటల్ టనల్. లెట్స్ గో. మనమైతే ఆల్మోస్ట్ ఏంది అటల్ టనల్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడొచ్చు ఇదే అటల్ టనల్, మనాలి 33 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. కుల్లు 74, మండి 143. అటల్ టనల్ ప్రాజెక్ట్ దీపక్, వెల్కమ్ యూ టు చంద్ర బ్రిడ్జ్. నా పేరు మీద బ్రిడ్జ్ ఉంది చూడండి, చూసారా. లెట్స్ గో అటల్ టనల్. ఎన్నిసార్లు వచ్చాను స్వామి అటల్ టనల్కి? సో మెనీ టైమ్స్ టు ది అటల్ టనల్, ఎంటరింగ్ ఇన్ టు ది అటల్ టనల్.
ఓకే, లెట్స్ గో. చూడండి 40 కిలోమీటర్ స్పీడ్ అంట. మనైతే స్లోగానే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. సౌండ్ వస్తుంది ఎందుకు గుయ్యని లోపల. ఓ లారీ, నాకు తెలిసి ఇదే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటాను. రీసౌండ్ వస్తుంది, టెంపరేచర్ కూడా బాగా జిల్లుగా ఉంది. డు నాట్ లిటర్, నో ఓవర్టేకింగ్. అబ్బా, డస్ట్ ఎక్కువ లోపల, నాకు తెలిసి పొల్యూషన్ అనుకుంటా ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత పొల్యూషన్ అయితే తెలియదు, ఇప్పుడు చూడండి ఎంత పొల్యూషన్ ఉందో. స్లోగానే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే గైజ్, మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం అనమాట. ఈ అటల్ టనల్ ఎగ్జిట్ అవుతున్నాం. మనం ఎంట్రీ వచ్చి నార్త్ పోల్ ఆఫ్ ది అటల్ టనల్, ఎగ్జిట్ వచ్చి సౌత్ పోల్ ఆఫ్ ది అటల్ టనల్ అనమాట. ఇదే ఎగ్జిట్ 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 ఎగ్జిట్. చూడండి, ఎగ్జిట్ ఆఫ్ ది అటల్ టనల్. అటల్ టనల్ మోడల్ రూమ్. ఎంట్రీ ఉంటుందా? ఎంట్రీ లేదేమో, ఏమోలే. లెట్స్ గో లెట్స్ గో. బయట వస్తాయి చూడండి ఎట్టుందో. ఇదేది మా గ్రూప్ కాదు. అబ్బా, మొత్తానికి అటల్ టనల్ నుంచి బయట వచ్చేసాం. సో ప్రస్తుతానికి మనమైతే సోలాంగ్ వ్యాలీ రీచ్ అయ్యాము. చూడండి, ఇదే అనమాట. పారాగ్లైడింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇదే అనమాట సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ నుంచి మనాలి మనకి ఇంకో 15 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను పెద్దగా రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాటరీ అంత గోప్రో బ్యాటరీ అంత డౌన్గా ఉంది. మనం లాస్ట్ నైట్ ఇక్కడ స్టే చేసాం కదా మనం చంద్రతాల్లో, అక్కడ ఛార్జింగ్ లేదనమాట, పవర్ బ్యాకప్ అయితే లేదు అక్కడ, అందుకోసమే ఛార్జింగ్ అయితే పెట్టలేదు నేను. సో కాబట్టి ఇక్కడ ఈ టౌన్ ఏం చూపిస్తామని చెప్పేసి అందులో ఫుల్ ట్రాఫిక్. సో ఇక్కడ నుంచి మనాలి రూమ్ ఎక్కడుందో తెలియదు మరి నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా లొకేషన్ షేర్ చేయమని చెప్పి చేస్తారు. మనాలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూద్దాం. మొత్తానికి మనమైతే మనాలి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన రూమ్ అయితే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. 5 మినిట్స్ 6 మినిట్స్ జర్నీ అని చెప్తా ఉంది. అదే గ్రూప్లో వాళ్ళు షేర్ చేశారనమాట లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి, రూమ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి. సో అక్కడికైతే వెళ్తున్నాను నేను. బియాస్ రివర్ చూడండి, ఇది ఎప్పుడు ఎండిపోయింది, ఎప్పుడు ఉంటుందో. నేను ఎప్పుడు సమ్మర్లో వచ్చాను అనుకోండి ఇక్కడికి, కానీ ఇప్పటిదాకా నిండుగా నీళ్ళు చూసింది లేదు నేను. ఇది సో ఇంకొక 5 మినిట్స్ 2 కిలోమీటర్స్ అనమాట. మన హోమ్ స్టే రీచ్ అయిపోయామంట. లాస్ట్ టైము నేను లేక్ వచ్చాను కదా, లేక్ వచ్చినప్పుడు మీరు వీడియోస్ గుర్తుందో లేదో తెలిస్తే మనం ఫస్ట్ ఈ హోటల్లో స్టే చేసాం. ఈ సిమ్సా హైట్స్ ఉంది కదా, ఈ హోటల్లో స్టే చేసాం ఫస్ట్. మన సొంతగా రూమ్ తీసుకున్నప్పుడు. సెకండ్ టైము వాళ్ళు రూమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ది లారెంట్ అండ్ బెనాన్ రిసార్ట్స్ అని ఉంది కదా, ఇక్కడైతే రూమ్ ఇచ్చారు మనకి. సో
ఈ అవిషి గ్రీన్స్ ఏం చూస్తారా, ఇది అనమాట మన హోటల్. లోపలికి వెళ్ళాలా, ఇది అనమాట. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం. వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి మనం వీళ్ళకి. Just don't lock it, brother. ना हाँ, I'll be keeping keys in this bike only. keys आप साथ ले जाओ चाहे. keys आप साथ ले जाओ. Just don't lock it. Okay. Okay. Thank you. Yeah. क्या होगा? సో బైక్ అయితే పార్క్ చేశాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చైతే సో బైక్ అయితే పార్క్ చేశాను అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, చందతా లేక్ నుంచి మన మనాలిలో స్టే దాకా అనమాట. ఫస్ట్ లాగ్ నేను మనాలిలో హోటల్ నుంచి స్టార్ట్ చేశాను, మళ్ళీ లాస్ట్ లాగ్ మనాలిలో అయితే ఎండ్ చేస్తున్నాను, మనాలి స్టేలో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి. హోప్ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆలో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ స్పిటి వ్లాగ్స్ గైస్, స్పిటి వ్లాగ్స్. రేపు నేను ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతాను. లాగ్ చేస్తాను లేదా నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇక్కడతో మనకి స్పిటి రైడ్ అయితే వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయాయి. సో నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తున్నప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.